అందరికీ నమస్కారం. డబ్బులు పెట్టి మరీ ఆన్లైన్‌లో గడ్డిని కొన్నానండి. కానీ నేను అనుకున్నట్లు రాలేదు. కొంచెం బాధగా ఉంది. ఏంటి గడ్డి కూడా ఆన్లైన్‌లో అమ్ముతారా అని కొంతమంది అనుకుంటారు కదా! అది ఏం గడ్డి? ఎక్కడ కొన్నాను? ఎంత పెట్టి కొన్నానో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదేనండి ఆ గడ్డి మొక్క. ఏ మొక్క అంటారా? లెమన్ గ్రాస్ ప్లాంట్. లెమన్ గ్రాస్ ప్లాంట్ అనేది ఒక మెడిసినల్ ప్లాంట్. మీరు వీడియోలో చూసిన క్లిప్‌ని చూసి నేను ఆన్లైన్‌లో టెంప్ట్ అయ్యి మరీ ఆర్డర్ పెట్టాను. కానీ నేను అనుకున్నదొకటి, వచ్చిందొకటి. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఏం లాభం మొక్క అస్సలంటే అస్సలు బాలేదు. పెద్దగా గుబురుగా వస్తుందని చెప్పేసి ఎక్స్‌పెక్ట్ చేశాను. అస్సలు బాలేదండి. మొక్క కంటే కూడా ఈ బుజ్జి సంచి అయితే నాకు భలే నచ్చేసింది. నాకేంటో కొత్తగా అనిపించేసింది. ఈ సంచిని మాత్రం అసలు పడేయను. నేను ఏదో ఒక విధంగా వాడతాను. ఎలా వాడతానో కూడా నేను రాబోయే వీడియోస్‌లో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మొక్క గురించి చెప్తాను. మొక్క అయితే అస్సలంటే అస్సలకి బాలేదు. నాకైతే నచ్చలేదు. మట్టి ఏమో నల్ల మట్టిలో పెట్టారు. అది కూడా బంకమట్టి అనమాట. ఈ మట్టిలో మొక్కలకి అంత మంచివి కాదు. జనరల్‌గా మన సౌత్ సైడ్ అయితే ఇలాంటి మట్టి ఎక్కువగా మనం వాడం కదా! నార్త్ సైడే వాళ్ళు ఈ మట్టిని వాడుతూ ఉంటారు. ఈ మట్టిని అయితే నేను కంప్లీట్‌గా తీసేస్తాను. ఆల్రెడీ మొక్క చాలా స్ట్రెస్‌లో ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్యాక్ చేసి ఎన్ని రోజులయిందో మన ఇంటికి వచ్చేసరికి కూడా చాలా రోజులు పట్టేసింది. నాకు ఈవినింగ్ టైంలో పార్సల్ వచ్చేసింది. నేను వెంటనే వాటిని ఇలా తీసి నాటుతున్నాను. సాయిల్ అయితే ముందుగానే కొంచెం కలిపి ఉండిందనమాట. ఒక పాట్ తీసుకున్నాను. దానికి హోల్స్ పెట్టేసి అడుగున ఒక లేయర్‌గా కంకరాళ్ళు వేసి కలుపుకున్న మట్టి అందులో వేసి ఈ మొక్కకి ఉన్న పాత మట్టిని మొత్తం తీసేసి ఇలా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇది షాక్‌కి వెళ్ళిపోతుందనమాట. ఎందుకంటే కొత్త ప్లేస్ కదా! వెంటనే కూడా మొక్కను నాటకూడదు. కానీ ఎక్కువ రోజుల పాటు పెడితే మాత్రం ఇంకా ఈ మొక్క బ్రతకదండి. నేను అందుకే ఏం చేశానంటే వీటిని వెంటనే నాటుకున్నాను. మీకు ఒక డౌట్ వస్తది. మరి మొక్క బాలేదు కదా! రిటర్న్ పెట్టొచ్చు కదా! అని అంటారు. నాకు ఏ వస్తువైనా సరే రిటర్న్ పెట్టడం అంతగా ఇష్టం ఉండదు. చూద్దాం వీలైనంత వరకు దీన్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇది రిటర్న్ పెట్టినా కూడా దారిలోనే చనిపోతుంది. నాకెందుకో కొంచెం నాకు ఎలానో అనిపించేసి ఇంకా నేనైతే బ్రతికించడానికి ట్రై చేస్తున్నాను. ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తున్నాను. తెలుసు కదా! కొత్త మొక్కలకి మనం కంపల్సరీగా ఎప్సమ్ సాల్ట్ వాటర్ అనేది ఇస్తూ ఉంటాం కదా! లీటర్ వాటర్ తీసుకొని జస్ట్ ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసి మొక్క పైన స్ప్రే చేయాలి. ఇది చాలా వరకు బ్రతుకుతుందని నమ్మకంతోటి నేను ఇవన్నీ ట్రై చేస్తున్నాను. మరి ఇది బ్రతుకుతుందా లేదా తెలుసుకోవాలంటే తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ లెమన్ గ్రాస్ ప్లాంట్ అంటే నాకు చాలా ఇష్టము. టీలో వేసుకోవచ్చు. వెయిట్ లాస్ కూడా చాలా మంచిది. మెడిసినల్ ప్లాంట్ అనమాట. దోమలు కూడా రావు. స్మెల్ అయితే సూపర్‌గా ఉంటుందని తీసుకున్నాను. ఇంతకుముందు నా దగ్గర ఉండింది. కానీ వర్షాకాలం వచ్చేసరికి ఇది చనిపోతుందండి. బాగా గుబురుగా చాలా బుష్‌గా పెరుగుతుందనమాట. పెద్ద కేర్ కూడా అవసరం లేదు. నైట్రోజన్ రిచ్ ఫర్టిలైజర్స్ ఇస్తే చాలా చక్కగా పెరుగుతుంది. ఇలా నేను అవసరమైనంత వరకు వాటరే కొంచెం కొంచెంగా ఇస్తూ ఉంటాను. లీవ్స్ అయితే ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి, చెప్పనవసరం లేదు. అందుకే తీసుకున్నాను. బ్రతకాలని కోరుకుంటున్నాను. ఈ మొక్కని నేను ఫ్లిప్‌కార్ట్ ద్వారా తీసుకున్నాను. ప్రైస్ వచ్చేసి 155 రూపీస్ పడింది. మరి నాకైతే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కానీ నేనైతే హ్యాపీగా లేను. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే మంచి ప్రోడక్ట్ చూసి కొనుక్కోండి. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.